హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే నాకు కూడా ఖాళీ లేదు, మళ్ళీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. కానీ లాంగ్ వీడియోస్ పెట్టకపోతే బాగుంటుందని ఈరోజు ఒక వీడియో చేయబోతాను. ఆల్రెడీ అడిగిలో నాకు ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి 22K ఎన్నో వ్యూస్ వచ్చాయి. ఆ రోజు ఒక గృహకే అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు చాలా గృహాలు అనమాట ఉన్నాయి ఈ అడవిలోన. అవన్నీ చూసి ఈ కొండలోన అంటే ఈ చుట్టుపక్కల కల్లా అడవి పందులు ఎక్కువగా ఉన్న కొండ అనమాట. ఇది పట్టపగలు కూడా మాకు కనిపిస్తుంది. అలాంటిది కొండలోకి వెళ్తే కనిపించవా కాబట్టి ఇప్పుడు కొండలోకి ఇప్పుడు టైము 9 అవుతుంది. చూడండి, మనము 1 గంట దాకా ఇక్కడే ఉండబోతున్నాం. మేము ఇక్కడ అడవిలోకి వెళ్ళడానికి ఏవో తెచ్చుకోవాలి అంతే. చూడండి, వాటర్ బాటిల్ ఒకటి, కత్తి నేను ఉండాలి ఎప్పుడు కానీ అడవిలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్ళిపోతాం. అడవి చూపించి చూసారు కదా, అడవి చాలా ఎత్తైన అడవి అనమాట. ఇందులో అడవి పందులు ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. పుల్లి సింహాలు లేవండి, కానీ అడవి పందులు కూడా చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు వాటర్ బాటిల్ ఏమైనా కట్టేస్తాం మనం తువాల్లోన. ఓకే పదండి. దాన్ని సెంటర్ అయిపోయాము కొండ లోపలికి. ఆల్రెడీ కొంచెం ఎక్కాము. కొండ మనం కింద నడిచిన కంటే కొండ ఎక్కడం చాలా కష్టము. ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇది అడవి పందులు దిగిన దారి అనమాట. రండి ఒకసారి చూడండి. ఇవన్నీ అడవి పందులు అడుగులే, వరుసగా చూసుకోండి. ఎందుకంటే మీరు అంటే అడవి పందులు కావచ్చు, మేకల గొర్రెలు అనుకోకండి. ఈ కాలము కొండల మీదకి మేకల గొర్రెలు వెళ్ళవు, వర్షాకాలం అయితే వెళ్తాయి. చూడండి, ఇలా 2 కంపలు దిగి వెళ్తాయా పందులే రోజు ఈ దారి అనమాట పందులు దిగడానికి. కాబట్టి ఏదైనా కనిపించవచ్చు. పదండి. చూస్తున్నారు కదా మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద ఒక గృహ ఉంది. దాని నక్కలో ఏటో మరి అంతా తెలియదు. నేను చూశాను ఒకసారి వచ్చినప్పుడు. మీకు ఆ చిన్న గృహ చూపిస్తాను రండి. నేను వచ్చాను చుట్టు మొదలుకి. చూడండి అడవి లోపల ఎలాగుందో. ఇదిగోండి గృహ. ఈ గృహలో అప్పుడు ఇంకా కొంచెం లోతుగా ఉండేది. కాకపోతే ఈ రావి చెట్టు అనేది దీనిపైన మొల్లడం వల్ల గృహ లోపల కొంత కప్పుడు అయింది. సైడ్ చాలా ఉందన్నమాట. అప్పుడు ఇది ఏంటి లేకపోతే మంచిగా ఉండేది. అప్పుడేవో ఇందులో ఉండేవి నేను వచ్చినప్పటికి. ఇప్పుడు మరి ఏటి లేవు ఇందులోన, పోయింది. కానీ చూసారు కదా, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఇవన్నీ చూపిస్తాను పదండి. దాంతో అక్కడ రాయి కనిపిస్తుంది కదా, రాయి ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అది చింత చెట్టు అడవిలోనే ఉందన్నమాట. ఇంకో అవుట్ సైడ్ ఒక చెట్టు ఉంది. దానికి చింతపళ్ళు అయ్యంత ఏమో నాకు తెలియదు. మీరు ఒకవేళ కనుక ఈ వీడియో కమెంట్ పెట్టి ఆడికి వెళ్ళమని ఒక 100 లైక్స్ కొడితే ఈ వీడియోకి ఖచ్చితంగా ఆడికి వెళ్తాను. వెళ్ళి అక్కడ చింతపళ్ళు తెద్దామా అవి ఉంటే. లేదంటే అక్కడ అడవి పందులు గృహ అనమాట. పెద్ద రాయి ఉంటాయి కింద. అది చిన్న రాయి కనిపిస్తుంది, చాలా పెద్ద రాయ. ఆ రాయి కింద పందులు ఉంటాయి అనమాట. ఇదంతా మీకు చూపిస్తాను. చూపించి ఒక చింతపట్లు ఉంటే దులుపుకొని తెద్దామా, ఎంత లేదు. మీరు ముందైతే ఈ వీడియోకి షేర్ చేసి లైక్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళి అవుద్ది. నేను వెళ్ళి చేస్తాను. ఓకే, మనం ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్దామా, అటు సైడ్ వద్దు. ఓకే పదండి. ఫ్రెండ్స్, మేము వెళ్తుంటే మాకు ఇలా కనిపించింది. చూడండి, వైట్ ఎవరో సున్నమే కనిపిస్తుంది కదా. నేను కూడా స్టార్టింగ్ చూసినప్పుడు ఎందుకు ఎవరో పెయింట్ చేస్తాను అనుకున్నాను. కానీ చాలా చిన్నప్పటి నుంచి చూస్తాను కదా, నాకు తెలిసింది ఇవి న్యాచురల్గా అవుతాయి అనమాట. మరి ఎందుకు అవుతాయి నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అదండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక గృహలా కనిపించింది. ఈ రాయి కూడా చూడండి సొంతమైన ఎలా ఉందో. చూడండి, మీకు అక్కడ చూడండి, అక్కడ కొంచెం నెత్తిలా కనిపిస్తుంది కదా, పూల ఉందన్నమాట. కొంతవరకు మీకు చూపిస్తున్నానండి. ఇది చాలా పెద్ద రాయ. అదే నీకు దారి లేదనమాట నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, అతనికి హోల్ కనిపిస్తుంది కదా, పాము పరస రెండు ఇలా గుండ అయిపోయిందో. అందుకే ఇలా దగ్గరికి వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
చూసారా పాము పాలు ఉన్నాయో కొండకుండా అయిపోయాను ఇవి. దగ్గరికి వెళ్ళకూడదు, మేము జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మీదకి వచ్చే రిస్క్. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకా అయినట్టు చాలా చూపిస్తాను మీకు కదండి. ఏదో వెళ్ళింది ఇక్కడ, ఏదో వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి గృహ ఉంది, ఏదో నేను కరెక్ట్ చూడలేదు. అది చూపిస్తాను చూడండి. గృహలాగా ఉంది, అక్కడ ఇంకా లోపలికి హోల్ లాగా ఉంది. మీకు చాలా ఫోన్ కనిపించకపోవచ్చు కానీ కంటికి అయితే కనిపిస్తుంది. ఇందులోకి మరి ఏదో వెళ్ళింది చిన్నది, ఏటో మరి చెప్పలేము. మరి దానికి చూడలేము, దగ్గరికి వెళ్ళినా అందులో చేయలే అంటే కట్టకూడదు, కొంచెం జాగ్రత్త ఉంది. ఇక ఇక్కడ నుంచి మరి కిందకి వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ చూడండి అడవి పందులు ఏటో మరి నాకు తెలీదు. చూడండి అలా మొత్తం అనమాట అడుగులో దగ్గర చూడండి మొత్తం ఎలా చేస్తున్నాయో. ఇదంతా అడవి పందులు ఏటో మరి నాకు తెలీదు. అడవి పందులు కొండగొర్రెలు ఇలాంటివన్నీ ఎక్కువ అనమాట, దుప్పులు గట్రా ఈ కొండలోన ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఎలా చేస్తున్నాయి మొత్తం అడుగులో పడండి. ఈ అడుగులు చెప్పలేమన్నమాట, కొండగొర్రెవా లేకపోతే అడవి పందువా అనేసి. కొండగొర్రె అనుకుంటాను ఏటో మరి. ఓకే, ఇలాంటి సహజం కదండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రాయికి అలా బురద రాసాను పందులు. కిందకి పొలాలకి ఇక్కడ వస్తాయి కదా, పొలాలకి అందులో పొర్లుకొని ఇక్కడికి వచ్చాయనమాట. ఇలా రాయల దగ్గర పాయినట్టు చూడండి ఎలా కనిపిస్తుందో. బురద అయిపోయింది మొత్తం. చాలా ఎత్తుకి అక్కడ నుంచి ఇక్కడ బురద వచ్చి ఇక్కడ అలా పాయిస్తున్నాయి. అసలు మనకు ఆల్రెడీ చాలా దగ్గరికి వచ్చాయన్నమాట. ఆల్రెడీ కొంచెమే ఉంది దిగడానికి. చూడండి ఇక్కడ పుట్ట ఎంత భయంకరంగా ఉందో, చెట్లు ఇదంతా ఈ కిందలోనే ఎంత ఉంది అనమాట. ఓకే, మనకైతే అడిగి కనిపించలేదు. రేపోతాను కిందకి కదండి. ఇది తడిసి ఉంది, ఏం ఆపలేదు కదా. చూడండి ఇక్కడ ఏదో ఒత్తిపోతుంది అనమాట. ఇప్పుడే చూడండి తడితడి అయ్యి ఉంది, ఏమో ఒక 10 minutes అయ్యి ఉండొచ్చు. చూడండి ఇలా ఒత్తిపోస్తుందో. ఏదో నడుచుకొని వెళ్ళి ఉంది. కొంచెం ముందుగానే వచ్చింది మనకు కనిపించింది ఈ దారి అంట. ఎక్కువసేపు అవ్వలేదు, ఇంకా తడి కూడా ఉంది చూడండి. ఒక మ్యాక్సిమం ఎక్కువ అయ్యి ఉండదు, ఒక అరగంట కూడా అయ్యి ఉండదు అనుకుంటాను. చూడండి మరి ఏ జంతువు నాకు కూడా తెలియదు. చూడండి దాంతో అడుగులు చూడండి ఎలా ఉన్నాయో. దాంతో నడుచుకుని వెళ్ళి ఉంది ఏదో మరి, ఒకటో రెండో ఎన్నో పందులు ఇవన్నీ ఉంటాయి కదా. మరి అడవి పందులు కానీ లేకపోతే దుప్పులు కానీ చెప్పలేము ఏదో ఏదైంది. ఇంకొంచెం ముందు వచ్చిందన్నా ఖచ్చితంగా రికార్డ్ అయ్యి ఉంది కెమెరాలో. మన నడుస్తున్నాం కదా, ఆకు సౌండ్ వస్తుంది కాబట్టి మనకు చూసుకొని వెళ్ళిపోతాయి, రేట్ చేయలేం. కిందకు వచ్చాను, మీకు ఎంత దూరం లేదు, కొంచెమే ఉంది కిందకి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ మొత్తానికి కిందకు వచ్చాము, బాటిల్ ఖాళీ. మేము వచ్చేయడానికి కారణం ఏంటంటే ఒకటి నీళ్ళు అయిపోయినాయి, రెండోది ఫోన్ అని కూడా స్టోరేజ్ అయిపోయింది. అందుకే మరి ఇంకెక్కువ తిరిగినా కూడా వేస్ట్ అనమాట. ఇక్కడ తీయలేము, చూపించలేము కెమెరాలోన. మొత్తం స్టోరేజ్ అయిపోయింది, అన్ని ఇంపార్టెంట్ ఉంటాయి వీడియోస్ అవన్నీ పాతవి కాబట్టి. మరి నేను డిలీట్ చేయలేక కిందకు వచ్చాను అనమాట. స్టోరేజ్ ఇంకా పూర్తిగా లేదు, ఈ వీడియో కూడా అది సగం లాగిపోతే చెప్పలేము, అంత ఉందన్నమాట తక్కువ స్టోరేజ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మీరు లైక్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా 2 వీడియోస్ చేస్తాను. కమెంట్ కూడా చేయండి 2 వీడియోస్ చేయమని. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.